అవగాహన కోసం నిర్వహించేటటువంటి కార్యక్రమం. దీన్ని ఇనిషియేటివ్గా చాలా పిల్లల్ని తీర్చిదిద్దారు. ఈరోజు మన ఈ యొక్క మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. న్యాయ వ్యవస్థ మరియు అలాగే రాజకీయ వ్యవస్థల మీద అవగాహన కొరకు నిర్వహించేటువంటి ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో చాలా గొప్ప కోరుతున్నాం. మరి వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. So, very happy to conduct this mock assembly in our institution. Okay, carry on. First of all, I congratulate the Speaker of the House and my wishes and greetings to the members of the Legislative Assembly, and I congratulate our Chief Minister of Telangana and the new cabinets. ఈ ప్రభుత్వం రాజ్యాంగ అంశాల పట్ల పనులు చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన స్పీకర్ గారికి సభ బాధ్యతలను తీసుకొని సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. అందరూ శాసనసభ నియమాన్ని అదేవిధంగా శాసనసభ గౌరవాన్ని పాటించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి వారి వారి సమయాన్ని కేటాయిస్తాం, అప్పుడు వాళ్ళు మాట్లాడాలని కోరుతున్నాం. ముందుగా నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మా శాసనసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు నా యొక్క అభినందనలు. మీరందరూ కలిసి మన ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేకూరుస్తారని నా యొక్క ప్రార్థన. మా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టబోతున్న 6 గ్యారెంటీల పథకాలు: మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత. ముందుగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడపడుచుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఆర్టీసీల్లో ప్రతి నెల 2500 రూపాయలు మహిళల అకౌంట్లో వేయబోతున్నాం. 500కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చి పేద మధ్యతరగతి వాళ్లకు సహాయంగా నిలిచబోతున్నాం. రైతు భరోసా కింద ప్రతి ఏటా కౌలు రైతులకు 12,000 రూపాయలు, వరి వేసిన వారికి అదనంగా 500 రూపాయల బోనస్ ప్రకటించబోతున్నాం. గృహజ్యోతి కింద
మీటర్ ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు నింపబోతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కింద ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నాం. చదువుకునే విద్యార్థులకు 5 లక్షల ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించబోతున్నాం. చేయూత పథకం కింద 4,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వృద్ధులకు అందజేయబోతున్నాం. అలాగే ముందుగా మా ప్రతిపక్ష మిత్రులకు అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబుదారీ దానితో సమాధానాన్ని ఇస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. పెద్ద కళ్ళతో ప్రజల ఆవేదనను చూడమంటున్నాను అధ్యక్ష. ప్రపంచం మొత్తం డిజిటల్ రంగంలో నడుస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు మేము ఇంకా చేతులతో దరఖాస్తులు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎవరి కడుపు నింపాలనుకుంటున్నారు అధ్యక్ష? ఆర్టీసీ రంగంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ఒకరితో ఒకరు కలిసి బతుకమ్మ ఆడవలసిన చేతులతో ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని స్థితికి తెచ్చారు అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వం ఇదే నా ప్రజలకు చేస్తానన్న మార్పు అధ్యక్ష. ఆర్టీసీ రంగంలో వారు ప్రజలకు ఉచిత రవాణా కల్పించినందుకు ప్రభుత్వానికి రోజుకు 3,000 కోట్లు నష్టం వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఉచితంగా అనేది ప్రభుత్వం ద్వారా ఏది కల్పించదు అధ్యక్ష. అధ్యక్ష, వారు ఏదో ఒక ట్యాక్స్తో కానీ జిఎస్టీతో కానీ వేరే వాటిలో నుంచి వారు తీసుకుంటారు డబ్బు. అది ఉచితమేమి కాదని అంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సమస్య ఎప్పుడు ఒకేలా ఉండదు అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష, వాళ్ళనే కళ్ళు కట్టుకొని చూడమనండి. వాళ్ళ ప్రభుత్వంలో కన్నీళ్లు పెట్టిన ప్రజలే మాకు ఓటు వేసి గెలిపించారు అధ్యక్ష. అలాగే మా సీఎం గారు చెప్పినట్టు 6 పథకాలు మేము తొందరలోనే అమల్లోకి తీసుకువస్తాం. ఇప్పటికే 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం అధ్యక్ష. మిగిలిన 4 కూడా తొందరలోనే తీసుకువస్తాం. మేము వాళ్ళ ఏదో చేసినాం అని భుజాలు దులిపేసుకోము. మేము మా యొక్క పథకాలు ప్రతి ఒక్క పేద ఇంటికి చేరాలి, ప్రతి ఒక్క పేద ఇల్లు, ప్రతి ఒక్క పేద ప్రజలు అభివృద్ధిలో నడవాలి అన్నది మా ఎజెండా అధ్యక్ష. కాదు, వారు చెప్పిన అబద్ధపు హామీల వల్ల మా ప్రభుత్వం పడిపోయింది అధ్యక్ష. మేము పడిపోయింది లేదు, వాళ్ళు పెరిగింది లేదు. కేవలం ప్రజలు వాళ్ళకు ఒక అవకాశాన్ని మాత్రం ఇచ్చారు అధ్యక్ష. ప్రజలు కొంచెం మార్పు కోరుకున్నారు. అందుకు గాను ప్రజలు వాళ్లకు అధికార పక్షాన్ని మాకు ప్రతిపక్షాన్ని ఇచ్చారు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, మాకు దానికంటే పెద్ద బాధ్యతని ఇచ్చారు. మీరు ఎన్ని చేసినా కూడా మా నుంచి తెలంగాణ నుంచి మమ్మల్ని వేరు చేయలేదు. ఎండిపోయిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాము. ఆకలితో ఏడుస్తున్న తెలంగాణను ఈరోజు దేశానికి అన్నం పెట్టేలా మార్చాము. ఈ రాష్ట్రంలో లేని నీళ్ళ సురక్షని మన రాష్ట్రంలో కల్పించాము. వలసలు లేని తెలంగాణను నిర్మించాం. ఇది మా ఘనత అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, ఇదే కన్నా న్యాయం అధ్యక్ష. వైద్య ఆరోగ్యానికి 20%, వ్యవసాయానికి 20%, నీటిపారుదల శాఖకు 15% మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు 15% మేము కేటాయించబోతున్నాం అధ్యక్ష. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా చేసింది అధ్యక్ష అని నేను అడుగుతాను. ఎప్పుడైనా చేసింది అధ్యక్ష? పోతాయి అధ్యక్ష. అన్నిట్లో వాళ్ళకి వాటా ఉందని ప్రజలే అంటున్నారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి దానికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అమల్లోకి తేలిపోతున్నామని చెప్పబోతున్నాం అధ్యక్ష. సార్, మా ప్రభుత్వంలో మేము 25% బడ్జెట్ని విద్యకు ఉపయోగించబోతున్నాం అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వంలో 10% కూడా బడ్జెట్ని విద్యకు ఉపయోగించాలి అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వంలో విద్యను కూడా పెంచలేకపోయారు అధ్యక్ష. మాది రైతుల ప్రభుత్వం అధ్యక్ష. మా పాలనలో రైతులు చాలా ఆనందంగా పంటలు పండించారు అధ్యక్ష. వాళ్ళు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర మేము అందించాం అధ్యక్ష. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ప్రజలు చాలా శిస్తుల పేరుతో దోచుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇదేకైనా అధ్యక్ష. వాళ్ళ పాలనలో రైతులు చాలా కన్నీరు పెట్టుకున్నారు అధ్యక్ష. కన్నీరు పెట్టుకున్నారు అధ్యక్ష. వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారు పాలనలో ఉన్నప్పుడు 100 ఎకరాలు ఉన్న వాటికి రైతు బంధు పేరుతో నిధులను కేటాయిస్తే
వారు అమెరికాలో వివిధ దేశాల్లో ఉండి జలసాలు చేసుకుంటే అదే పొలాన్ని పండించిన వారు మాత్రం వాళ్ళను మట్టిలో కలిపేస్తున్నారు అధ్యక్ష. పొలాన్ని పండించిన వారిని పక్కకు పెట్టి భూమి ఉన్న వారికి పథకాలు ఇచ్చారు అధ్యక్ష. ఇదేనా వారి పాలన అధ్యక్ష? పోడు భూముల సంగతి ఏంటి అధ్యక్ష? పోడు భూములు అయితే ఇచ్చారు, కానీ వాటికి పట్టాలను మాత్రం పూర్తిగా ఇవ్వలేదు. కష్టమేమో మాకు, పోడు భూముల్లో పండించే పంటలు మాత్రం మీకు. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? అధ్యక్ష, మాది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. నాడు కుమరం భీం చేసిన పోరాటం, జల్ జంగల్ జమీన్ పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మా భూముల కోసం కొట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొంచెం మాపై దయ చూపించండి అధ్యక్ష. ఈ సమస్యలను మేము మా ప్రభుత్వంతో చర్చిస్తాం అధ్యక్ష. పోర్టల్ ఒక వెబ్సైట్ని పరిచయం చేసి రైతులకు ఎంతో మేలు చేసాం అధ్యక్ష. దాన్ని ఇప్పుడు ఎవరి సలహాతో వాళ్ళు తీసేయాలనుకున్నాం అధ్యక్ష. రైతులు రాజుగా బతకడం మన ప్రభుత్వానికి ఇష్టమైన అధ్యక్ష. దానికి పూర్తిగా తీసివేయాలనే ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. దానిలో ఉన్న తప్పులను, లోటుపాటులను సరిదిద్ది వేరే వెబ్సైట్లో తీసుకువద్దామని నిర్ణయిస్తున్నాం అధ్యక్ష. దానికోసం సపరేట్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. రైతుల సంక్షేమాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము అధ్యక్ష. అధ్యక్ష, వారి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు కనీసం 10% కూడా కేటాయించలేదు. మా ప్రభుత్వం వారు 20% ఆరోగ్య శాఖ అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి ఖర్చు చేయదలుచుకున్నారు అధ్యక్ష. పిల్లలతో వైన్ షాపులను మరియు బెల్ట్ దుకాణాలను తెరిచి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయదలుచుకోలేదు అధ్యక్ష. మేము కేవలం ప్రజల కోసం మాత్రమే పోరాడుతున్నాం అధ్యక్ష. నిజానికి వైన్ షాపులకు లైసెన్స్ ఇచ్చింది వారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నది వారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. విషయాలను మాత్రమే చర్చించుకోవాలి. శాసనసభ సమయాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు ప్రతిసారి ఎండాకాలం వచ్చినప్పుడు పల్లెటూరు ప్రజలు మాత్రం నీరు దొరద కోసం చాలా మైళ్ళ దూరం వెళ్ళి త్రాగునీరు తెచ్చుకునేవారు అధ్యక్ష. అదేవిధంగా పంట పొలాలు నీరు లేక పంట పొలాలు ఎండిపోయి రైతులు పొలం గట్ల పైన పురుగుల మంది తాగి చనిపోతున్నారు అధ్యక్ష. కానీ మా పాలనలో కానివ్వం. ఈసారి 15% ఇరిగేషన్కి బడ్జెట్ను తీసుకొని ప్రతి పంట పొలానికి సరిపడా నీరు, మరి ప్రతి ఇంటికి ఉచిత నీరు కావాల్సినంత అందిస్తామని చెప్పబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పాల్పడే వాళ్ళు మాకు చెప్తాను అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇంటింటి కల్లా నాళ్ళతో అందించిన ఘనత మాది అధ్యక్ష. కోర్టు దోచుకుంటున్న ఘనత కూడా వాళ్ళదే అధ్యక్ష. ఇంకా వాళ్ళు మా గురించి మాట్లాడుతున్నారా? ఇదెక్కడి కర్మ అధ్యక్ష? మాకు ఇదెక్కడి కర్మ అధ్యక్ష? వాళ్ళు ఎక్కడ చేశారో నిరూపించలేకపోతున్నారు అధ్యక్ష. వాళ్ళు దొంగ సమాధానాలు కండి దొరకడానికి అన్ని ఆన్సర్ బయటకు వస్తాయి. వచ్చాడు అట్లా అందరినీ లోపలేస్తాం. Respected our new CM and our ministers and the cabinet ministers and opposition ministers. Sir, our government aim is to develop the IT sector. So for that our government is providing 15% of contribution to the IT sector, which is the higher than the last government, sir. Is our budget plan, sir. Development and giving employment, also in providing foreign trade to our state is our prime agenda, sir. We are also planning a IT hub to implement a IT hub to each district. We hope our government keeps successful ruling, sir. Thank you, sir. ఈ ఐటీ మినిస్టర్ ఇంగ్లీష్ మాత్రం మంచిగానే మాట్లాడాడు, కానీ ఐటీ రంగంలో వాళ్ళకున్నది తక్కువ తెలివని అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ని ప్రపంచ గుర్తింపు తెచ్చింది మేము అధ్యక్ష. అధ్యక్ష మా ఘనత అధ్యక్ష. ఐటీ సెక్టార్ని మన రాష్ట్రంలో కాకుండా ప్రపంచం మొత్తంలో మనకు ఒక గుర్తింపు తెచ్చింది మేము. ప్రతి జిల్లాకు కాదు అధ్యక్ష, ప్రతి ఊరికి ఒక ఐటీ హబ్ తెస్తామనుకున్నాము, కానీ వారికి ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళని మా కోరికను తీర్చమని అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఐటీ సెక్టర్కి ప్రపంచ గుర్తింపు తెచ్చిన మేధావులు ఈ ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అధ్యక్ష? అధ్యక్ష, మరి ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న అధ్యక్ష. దానికి సంబంధించిన విధానాన్ని ఇంకా తెలియజేయ అధ్యక్ష. ఏ విధంగా చేయబోతున్నారో మాకు అధ్యక్ష తెలంగాణ యువత చేయాలని పోతున్నా అధ్యక్ష. నిరుద్యోగుల గురించి వాళ్ళే చెప్తే ఇక మేము వినాలి అధ్యక్ష.
పేపర్లు పెట్టడు, పరీక్షలు పెట్టడు. ప్రశ్న పత్ర లీకేజ్ కేసుల్లో దొరికిన వాళ్ళు ఈరోజు శాసనసభలో వచ్చి కూర్చున్నారు. వీళ్ళ ప్రజా నాయకులు అధ్యక్ష. వీళ్ళలో ఏ ఒక్కరన్నా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారా అధ్యక్ష? నిరుద్యోగుల ఆవేదన పట్టించుకొని ఉన్నారా? పేపర్ లీకేజ్ చచ్చిపోతుంటే మొర్రో అని ఒక్కొక్క విద్యార్థి గొంతుకొని బయటకు వస్తే అసెంబ్లీలలో ప్రజా భవనంలో ప్రగతి భవనంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్లు ఒక్కొక్కడు ఏసీలు వేసుకొని ఉన్నాడు తప్ప ఏ ఒక్కడు కానీ యువత కోసం కొట్లాడండి అధ్యక్ష. ఏమన్నంటే మా మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష వీళ్ళ ప్రభుత్వానికి. కానీ వీళ్ళు ఇంకోసారి అధ్యక్ష వీళ్ళకు నిరుద్యోగుల గురించి మాట్లాడి పూర్తి అర్హత లేదు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉంది సంవత్సరాలు పరిపాలించారు కదా, మీ ఐటీ సెక్టర్లో అంత ప్రాధాన్యత ఉన్నవారు 50 సంవత్సరాల్లో మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని మేము ఈరోజు ముఖ్యమంత్రి వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అధ్యక్ష 50 సంవత్సరాలు మేము ఈ దేశాన్ని పరిపాలించాము అధ్యక్ష. ఈ దేశంలో ప్రతి ఐటీ సెక్టర్ని పరిచయం చేసింది మేము. 10 సంవత్సరాలు అయింది వచ్చి ఒక్క ఐటీ సెక్టర్ తెలంగాణకు ఈరోజు మాట్లాడతారు వాళ్ళకు మా గురించి మాట్లాడే పూర్తి హక్కు లేదు. 10 సంవత్సరాలు అయింది, ఒక్క నిరుద్యోగునికి ఐటీ సెక్టర్లో మీరు ఉద్యోగాలు ఇవాళ మీరు ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారా? ఈ దేశానికి ప్రతి ఐటీ సెక్టర్ని ప్రతి ఐటీ ఎంప్లాయీని విదేశాలకు పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాది. దాంట్లో మీరు మాట్లాడిన హక్కు లేదు బీజేపీకి. కానీ స్టేట్లో కానీ మేము చేసిన పనులు ఒకసారి మేము చెప్పబోతున్నాం. ప్రజలను ఆత్మీయంగా భావించే మొట్టమొదటి ప్రభుత్వం ఏది? కష్టాల్లో జీరో అకౌంట్లో నోట్లు కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏది? రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ వేరు ఈక్వల్ గా పంచిన గొప్ప ప్రభుత్వం ఏది? పేద బిడ్డలకు ఉపాధి ద్వారా నిధులు కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏది? ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు మహిళలకు మాత్రమే కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏది? ఏ దేశంలో ఇవ్వని విధంగా 200 కోట్ల వ్యాక్సినేషన్లు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏది? మా ఇవన్నీ ప్రభుత్వం చేసింది కాదా? మాకు ఎందుకు హక్కు లేదు మాట్లాడడానికి? ఈ దేశంలో నోట్ల రద్దు చేసింది ఏంటి? ఈ దేశానికి చిచ్చు పెట్టింది ఏంటి? హిందూ పాకిస్తాన్ అని వేరు చేసింది ఎవరు? హిందూ ముస్లిం క్రిస్టియన్ వేరు చేసింది ఎవరు? కల్చర్ తప్ప ఇంకో పాలసీ లేని ఏంటి? ఇలా వాళ్ళ అమ్మ చెప్పేది. కానీ ఇక్కడ ఆనాటి కాలంలో విపరీతమైన ఎండ ఉన్నప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఏం చేశారు? హరితహార పథకం ఎవరు తెచ్చారు? అంటే వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ కాదు బీజేపీ చేసింది కేసీఆర్. టీఆర్ఎస్ తెలంగాణని ముంచింది ఎవరు? తెలంగాణని నల్ల బంగారాన్ని అమ్ముకున్నది ఎవరు? తెలంగాణని నిరుద్యోగులను ముంచింది ఎవరు? తెలంగాణ రైతులను ఏడిపించింది ఎవరు? పట్లు కొనని ఎవరు? పత్తి రేటు కల్పించిన ఎవరు? కోడి భూముల పట్టాలు ఇవ్వని ఎవరు? ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఎవరు? వీళ్ళమని చెప్పేది. అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్టుగా గుర్తు పొందింది అధ్యక్ష. ఒక్క రైతు కాదు అధ్యక్ష, 100 ఎకరాల అధ్యక్ష, వేల కోట్ల ఎకరాలకు నీటి సౌకర్యాన్ని అందించింది కాళేశ్వరం అధ్యక్ష. తుమ్మిడియేటి అనే చిన్న గ్రామం నుంచి ఇక్కడ మొత్తం రైతులకు నీరు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష మమ్మల్ని అడిగేది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడియేటి గ్రామంలో మహారాష్ట్రతో అనుబంధంగా ఉండే ఊరది. దాంట్లో ప్రాణహిత, పెనుగంగ అనే 2 నదులు కలుతాయి అధ్యక్ష. తక్కువ బడ్జెట్ తోటి ఆ ప్రాజెక్ట్ అక్కడ నిర్మించవచ్చు అధ్యక్ష. కానీ ఎందుకు నిర్మించలేదంటే ఆ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన వాళ్ళు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే మొత్తం ఎంటైర్ జాయింట్ ఆదిలాబాద్ డిస్టిక్ సిరివెన్నులతోటి పచ్చడి పంటతో ఉంటుంది అధ్యక్ష. కానీ ఆదిలాబాద్ జిల్లా మీద పూర్తి మమకారం లేని వీళ్ళు ఎక్కడో తుమ్మిడిగట్టి నుంచి వెళ్ళి తీసుకుపోయి కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టడితోటి 80 కోట్లు అనుకున్న ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు తీసుకుపోయి 20 కోట్లు అభివృద్ధి చేశారు వాళ్ళు. ఇక్కడ చేయాల్సిన తక్కువ బడ్జెట్లో ప్రాజెక్ట్ని కాళేశ్వరంకి ఎందుకు పడ్డపోయిందంటే అధ్యక్ష అక్కడ చిన్న బడ్జెట్లో చేస్తే అక్కడ ఒక డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్లు వారి రైతులకే న్యాయం జరుగుతుంది అధ్యక్ష. అదే కాళేశ్వరంకి తెచ్చి మొత్తం రాష్ట్రం రైతులను
మంచి స్థానంలో నిలబెట్టాలనుకున్నాము మేము. అధ్యక్ష మేము చేయాలనుకున్నది చేసాము, నిరూపించాము. రైతులు రాజు అని చెప్పింది మేము అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ఉన్నవాడే ఉండాలి, తినేవాడే తినాలి, రైతు మాత్రం కింద ఉండాలి. 100 ఎకరాల వాడికి రైతు బంధు, రైతు చచ్చిపోతే రైతు బీమా, చచ్చిపోవడానికి రైతు బీమా ఎందుకు అధ్యక్ష? 60,000 లక్షల గౌరవం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఒక గౌరవ ముఖ్యమంత్రి రైతు బాగు కోసమే మాది కూడా ఉంది సోదరా. రైతు బాగు కోసమే కాంగ్రెస్ పుట్టింది. నీటి అవినీతి చేస్తున్న కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, విద్యార్థుల పార్టీ, నిరుద్యోగుల పార్టీ. అధ్యక్ష ఇది శాసనసభ, దీంట్లో పార్టీల పేరు కానీ పార్టీల గుర్తింపులు కానీ రావద్దు. కానీ మీలాంటి వాళ్ళు చేయబట్టి మా అసెంబ్లీ సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. కావాలంటే అన్నారు అధ్యక్ష, మీరు అంటారు కాబట్టి మేము చెప్తున్నాం. వాస్తవాలు అంటే ప్రజలకు తెలపాలి కదా అధ్యక్ష. సబ్జెక్టు మాట్లాడండి, సమస్యలు మాట్లాడండి, వాటి సమాధానం కోసం వేచి చూడండి. అది చెప్పడానికి మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడితేనే కాబట్టి మీకు అంత రేషం వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష చెప్పాల్సింది స్పీకర్ కాదు అధ్యక్ష. అధ్యక్ష వారు ఏమంటారు? సబ్జెక్ట్ మాట్లాడుకున్నారు. సబ్జెక్ట్ మాట్లాడితేనే వాళ్ళకి అంత రేషం వస్తుంది అధ్యక్ష. అది గుర్తుపెట్టున్నారు అధ్యక్ష. తెలంగాణ పేద ప్రజలకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి పట్ట భూములు ఇస్తారన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సగం మందికి పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. ఇదేనా వారి పనితనం అంటున్నారు కదా? ఇప్పుడు ఆ రైతులు ప్రజలే మీకు అవకాశాన్ని ఇచ్చారు కదా, అయితే మీరు ఇవ్వచ్చు కదా. అప్పుడు 50 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు ఎప్పటికీ ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మేమే ఇచ్చి చూపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష రైతుల బాగు కోసం పనిచేసే ప్రభుత్వం అంటున్నారు కదా. 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎవరికి నీళ్లు రాలేదు, కరెంటు రాలేదు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇందిరమ్మ కెనాల్ కింద రాజస్థాన్ నుంచి మొదలుకొని, తెలంగాణ నుంచి మొదలుకొని, తమిళనాడు నుంచి మొదలుకొని, జమ్మూ కాశ్మీర్ దాకా ప్రతి ఒక్క కెనాల్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ఘనత మాది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాక రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ ఇచ్చింది మాది. ఉచిత విద్యనిచ్చింది మాది. గురుకుల వ్యవస్థలను డెవలప్ చేసిన మేము. అధ్యక్ష ఉచిత విద్యుత్ గురించి ఈ ప్రభుత్వం మాట్లాడితే నమస్తుంది అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విద్యుత్ సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష 24 గంటల కరెంట్ని ఉచితంగా ఇచ్చాము రైతులకు. అధ్యక్ష వారు అధికారంకి రాకముందు 6 గంటల కరెంటు, 27 గంటల కరెంట్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఒక్క రోజులో ఉండేది 24 గంటల కరెంట్ అయితే 27 గంటల కరెంట్ ఎట్లా ఇస్తారో మాకు నవ్వొచ్చింది అధ్యక్ష. అది ఎలా ఇస్తారో వాళ్ళు నిరూపించాలి, అది చూపెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. మిత్రులు అంటారు జై తెలంగాణ అంటే మేమంటారు, మేము లేకుండా తెలంగాణ లేదంటారు. వాళ్ళకి ఒకసారి గుర్తు అయిపోచుకున్నాం. గోసి గొంగాడేసి కాలు గజ్జ కట్టి ఊరున పోయి పోరు దండం పెడితే ఎవరి పాలైందిరా తెలంగాణ, ఎవరు ఏడుతున్నారా తెలంగాణ కౌరం నిలబడిన పట్టించుకున్నారా? పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోడు తెలంగాణమా అన్న గర్జించిన గద్దరన్న నిన్న నన్ను కలిసిన చరిత్ర మీకు ఉందా? జై జయ తెలంగాణ జననీ జయ కైతనం, 3 కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత్ర గల తల్లిని రాజనం, 10 జిల్లాల మా పిల్లలు ప్రవేశన శోధనం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏనాడన్నా మీరు దీన్ని గవర్నమెంట్ పరంగా ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ పరంగా మీరు చేసిందా? గవర్నమెంట్ పరంగా మీరు ఆమోదించారా? తెలంగాణ కౌలకు మీరు ఏమిచ్చారు? తెలంగాణ ప్రాంతానికి మీరు ఏమిచ్చారు? తెలంగాణ ముసుగులో మీరు 60 సీట్లు కలిసి 10 ఏళ్ళు దోచుకున్నారు అధ్యక్ష, 10 ఏళ్ళు దోచుకున్నారు. అధ్యక్ష రాష్ట్రం కోసం పోరాడింది మేము, రాష్ట్రాన్ని తెచ్చింది మేము. తెలంగాణ అంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ, అది ప్రజలకు తెలుసు, అది మాకు తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క కవికి ఏమి లేదు అంటున్నారు వాళ్ళు. అధ్యక్ష మేము రాష్ట్రం కోసం పోరాడేటప్పుడు అందరూ రాజీనామా చేసినప్పుడు ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు చేయలేదు అధ్యక్ష, రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఇవాళ వీర అధ్యక్ష మాట్లాడేది ఒక్క రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఎవరిలో అధ్యక్ష రాజీనామా చేసింది మేము,
రాజీనామా చేసి రాష్ట్రాన్ని తెచ్చింది మేము. అధ్యక్ష జీడి గింజ ఉంటుంది, జీడి గింజ జీడి గింజ జీడి గింజ నీకు సిగ్గుందా చించుకుంటా అంటే జీడి గింజ అంటే నేను నల్లగున్న బావ నాకేం సిగ్గు అన్నట్టు మేము చేసిన అవినీతి గురించి మాట్లాడితే తెలంగాణ 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 అంటున్నారే. తెలంగాణ ఎప్పుడు ఉద్యమం మొదలైంది, టీబీఎస్ ఎందుకు విలీనం చేసిండ్రు, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్పిండ్రు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, ఇందిరాగాంధీ ఏం చెప్పింది, సోనియా గాంధీ ఏం చెప్పింది. తెలంగాణ ప్రణాళికలు చేసింది ఇందిరాగాంధీ, దాన్ని సోనియా గాంధీ గారు అమరించారు. సోనియా గాంధీ కృతజ్ఞతలేని వీరు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. 10 జిల్లాల ఆవేదన చూడలేక తల్లి సోనియమ్మ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం చచ్చిపోయినా కానీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది. ఇవాళ మీకు ఆ గౌరవం లేదు. మీకు ఎంతమంది అమరవీరులను పొట్టలు పెట్టుకున్నారు అధ్యక్ష? అమరవీరులకి ఏం చేశారు అధ్యక్ష? అమరవీరులకి ఏం చేసిండ్రు? అమరవీరుల స్థూపం కట్టలేకపోయారు తెలంగాణలతోటి. అమరవీరుల స్థూపం కట్టిన ఆంధ్ర ధరలు మళ్ళీ తెలంగాణ శ్రేణి మీద ఆంధ్ర ధరలకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళే బాగు కోసం కొట్టాలి, తెలంగాణ బాగు కోసం వీళ్ళు ఎప్పుడు కొట్టాలి, తెలంగాణ ముస్లింల ద్రోహులు వెళ్ళు. అధ్యక్ష అమరవీరులకు ఏం చేసిందని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష అదే ఇంద్రమ్మ అమరవీరుల త్యాగాన్ని పొందక ముందు రాష్ట్రాన్ని ఇస్తే అమరవీరులు కాకపోయే వాళ్ళు అధ్యక్ష. అమరవీరులు అని అంటున్నారు అధ్యక్ష. అమరవీరుల పొట్టన పెట్టుకున్నది వాళ్ళ అధ్యక్ష, కాంగ్రెస్ హైకమాండ్ అధ్యక్ష. ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష రాష్ట్రాన్ని? అధ్యక్ష మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు అధ్యక్ష. కానీ మన తెలంగాణలో ఏ ఇంటికి కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ నిర్మించి ఇవ్వాలి అధ్యక్ష. నాకు కూడా ఎందుకంటే వాళ్ళు 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేశారు, మరి ఇందిరమ్మ ఇల్లు ఎంత ఇచ్చారో మరి పసిపిల్లలు నా పిల్లలని ముఖ్యమంత్రి వారు మాట్లాడడం జరిగింది. పసిపిల్లలు బడి ఊరుతూ ఒక 4 విద్యార్థులు చచ్చిపోయినా కూడా కనీసం మీ పాలన చూడడానికి కూడా రానటువంటి పరిస్థితి ఉన్నదని ప్రశ్నిస్తా ఉన్నాను. टीआरएस ఇక్కడ ఇల్లు దొంగలే అక్కడక్కడ एक निक्कर पार्टी और एक लिक्कर पार्टी जोड़कर इस तेलंगाना को सब लूट कर गए सब लोग को. కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది అధ్యక్ష. తల్లి కన్నీరే పెడుతుందో కనిపించని గుట్ట, తల్లి బందీ అయిపోయిందో మీ కాంగ్రెస్ పాలనలా. మన తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఇట్లాంటి పాట వచ్చింది అధ్యక్ష. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ లేరు. ये हमारी कैपेसिटी है इंग्लिश में बात करना, या हमारे कागज प्रभुत्व के लाए इंग्लिश बात करने का एजुकेशन. मैं पूछता हूँ कि 2014 में तेलंगाना टीआरएस गवर्नमेंट फॉर्म हुआ, जब 10 सालों में इंग्लिश एजुकेशन फॉर्म नहीं करे और लास्ट 2022 में अभी गवर्नमेंट गिरता बोले जब ये इंग्लिश एजुकेशन इंट्रोड्यूस करे. मैं इसे एक सवाल पूछता हूँ. जब इंग्लिश हो गया अब हिंदी की बारी आई अध्यक्ष. अभी नहीं अध्यक्ष हिंदी बचपन से हिंदी पढ़ रहे, तेलंगाना में हिंदी का भी नहीं. अध्यक्ष अध्यक्ष बोल रहे कि पढ़ाई के बारे में अध्यक्ष पढ़ाई के बारे में बात कर रहे. अध्यक्ष एजुकेशन नहीं देने बोल के बोल रहे. अध्यक्ष 57 इयर्स उन्होंने राष्ट्र को करे थे, लेकिन एक भी इंग्लिश एजुकेशन स्कूल नहीं बनती थी. लेकिन जब तेलंगाना आया, जब टीआरएस आई, उस दिन से हर एक गांव में, हर एक खेड़ में, हर एक नगर में इंग्लिश स्कूल अभी भी बना रखी है. हाई स्कूल जेडपीएचएस के नाम करके अभी तक एजुकेशन दे रही तेलंगाना. మన ఊరు మనబడి ప్రోగ్రామ్ क्या हुआ అధ్యక్ష? విద్యార్థుల గురించి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది మన ములుగు డిస్ట్రిక్ట్ లో ఓపెన్ కాబోతుంది. మీలాగా పిల్లలను ఇబ్బంది పెట్టే విద్యను మేము అందిస్తాము. మా ప్రభుత్వము ఇక్కడ ఏర్పాటు కాకుండా కూడా మేము సెంట్రల్ కాలేజ్ని ఇక్కడ తీసుకురాబోతున్నాం మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. ఈ దేశంలో ప్రతి మూలలో, ప్రతి గ్రామంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో యూనివర్సిటీలు పెట్టింది మేము. ఈ దేశానికి ఐఐటి కానీ, ట్రిపుల్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, నల్సార్ లాంటి యూనివర్సిటీలు కానీ, ఎల్ఎల్బి లాంటి యూనివర్సిటీలు కానీ, సైన్స్ యూనివర్సిటీ కానీ ఈ దేశానికి, రాష్ట్రానికి అందించింది మేము. కోమలంపేట యూనివర్సిటీని అడిగితే
ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇచ్చిండ్రు మంచిదే కాదనం. మరి కొమరంభీం యూనివర్సిటీ సంగతి ఏంటో ఇక్కడ శాసనసభ పక్షాలకు తెలియాలి. జరిగింది ఇన్ని రోజులు 50 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఏం చేసినారని అడుగుతున్నాను అధ్యక్ష. సంబంధించిన కాదు అధ్యక్ష. 140 కోట్ల మందికి రామ మందిర్ మీద భరోసా ఉంది. జై శ్రీరామ్ అనే నినాదం వాళ్ళది కాదు, అది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది జై శ్రీరామ్ అనే నినాదం. కేవలం ఎన్నికల వ్యూహంగా మాత్రమే రామ మందిర్ని ఓపెన్ చేశారు. జై శ్రీరామ్ అనే వర్డ్ని యూజ్ చేసుకుంటున్నారు. అధ్యక్ష, రాజకీయాల్లోకి సెక్యులరిజం అనే వర్డ్ ఉండాలి. వీళ్ళు సెక్యులరిజం అనే వర్డ్ని ఉంచారు. వీళ్ళు ఎక్కడ రాజకీయ నాయకులు అధ్యక్ష? నాకు అర్థం కాదు. మీరు ఉచిత పథకాలు పెట్టి గెలిచిరా అని సందర్భంగా చెప్తా ఉన్నా. प्रबुद्ध अपोजिशन लीडर बात कर रहे हैं, अभी 2024 में इलेक्शन होने वाले लोकसभा, इसलिए राम मंदिर का इनॉग्रेशन करे, इससे पहले क्यों नहीं करे? मैं सवाल करता हूँ. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అది ఎప్పుడో కట్టాల్సిన రామ మందిరం రీసెంట్ గా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే ఆ అయోధ్య అప్పుడు కట్టాల్సింది ఇప్పటిదాకా నడిచింది. అది హైకోర్టులో వాళ్ళు కేసు వేయడం వల్లనే అది ఇప్పుడు మన బీజేపీ పార్టీ వల్లనే బయటికి వచ్చి మా బీజేపీ పార్టీ వల్లనే అది కట్టాలని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. 100 మంది భిక్షాలు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది విద్యా పండితులు అవుతారు. మేము విద్యా పండితులను చేస్తాం తప్ప భిక్షగాలను చేయడం ప్రజలమే. మేము విద్యార్థులు చేస్తాం. ఈ దేశానికి ప్రపంచానికి కావాల్సిన సైనికులని, సైంటిస్టులని, డాక్టర్లని, నర్సులని, ఎంబీబీఎస్లని, ఎఫ్ఆర్సీఎస్లని, ఎల్ఎల్బీలని తయారు చేస్తాం. కానీ వాళ్ళ తీరు మేము భిక్షగాలను తయారు చేస్తాం. గోవాధ్యక్ష, విద్య మాత్రమే మా పాలసీ, వైద్యం మాత్రమే మా పాలసీ, మా పాలసీ, గుళ్ళు కట్టిన మా పాలసీ కాదు. అక్కడ రామ మందిరం ఉండద్దు, ఆడ మసీదే ఉండాలి అని. కానీ పురావస్తు శాఖ ప్రకారం తెలిసింది ఏంటంటే అక్కడ రామ మందిరమే కట్టాలని. వాళ్ళకి వీళ్ళకు దోస్తాలు లేదా? గల్లీలలోనేమో నై నై అంటారు, ఢిల్లీలోనేమో జై జై అంటారు. ఇదేనా మీ పాలసీ? ఇక్కడనేమో కొట్టుకుంటారు, అక్కడనేమో కలుసుకుంటారు. ఇదేనా తెలంగాణకి ఇచ్చేది మీరు? వాళ్ళు అడిగేది కరెక్ట్. తప్పుని తప్పని చూపెట్టినప్పుడు ఎవరైనా మద్దతు ఇస్తారు అధ్యక్ష. తప్పుని తప్పని చెప్తే ఎవరైనా మద్దతు ఇస్తారు అధ్యక్ష. కానీ మీరు ఏమో కానీ మేము ఇస్తాం అధ్యక్ష. మేము తప్పుని చెప్పడానికి మేము ఎప్పుడైనా సిద్ధం అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు, అదే బీజేపీ వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష? వాళ్ళలో మాకు తెలియదు, వీళ్ళలో మాకు తెలియదు. వాళ్ళ పాలసీలు వేరు, మా పాలసీలు వేరు. వాళ్ళ సంక్షేమ అభివృద్ధి వేరు, మా సంక్షేమ అభివృద్ధి వేరు అని వీళ్ళే అంటారు. మళ్ళీ వీళ్ళే ఇప్పుడు తప్పుని తప్పు చేస్తాం, రైట్ చేస్తాం అంటే ఇది ఎక్కడ పాలసీ అధ్యక్ష? ఇదేనా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే నీతిని? తెలంగాణ ఆత్మగౌరవాన్ని నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళ సైనికుల బాగు కోసం ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి మన తెలుగు రాష్ట్రాల బిడ్డలు అక్కడ చిక్కుకుంటే మన నరేంద్ర మోడీ గారు ప్రాణాలకు తెగించి వాళ్ళను యుద్ధాన్ని సైతం ఆపట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చేర్చిరు. సురక్షితమైనటువంటి ప్లేస్కి తీసుకొచ్చారు వాళ్ళు. టీఎస్పీఎస్సీ చైర్మన్ అపాయింట్ చేశాం అధ్యక్ష. అదే మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గ్రూప్ 1 పేపర్ని లీక్ చేశారు అధ్యక్ష. అది మన టీఆర్ఎస్ ప్రభుత్వంకి అందుతుంది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన 15 రోజుల ప్రభుత్వంలో 900 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. ఎందుకంటే అడుగుతున్న అధ్యక్ష ఈ సందర్భంలో 9 రోజులలో 300 కోట్లు అప్పు చేస్తారా అధ్యక్ష? ఏమన్నా నైట్ బీజేపీ శాసనసభ్యుడు ఒక మాట అన్నాడు. నేను అంటున్నా, సరే యూక్రెయిన్లో యుద్ధం చేస్తే భారతీయ విద్యార్థులు సురక్షణ తెచ్చినా ఒప్పుకుంటాం. మీరు మిజోరంలో అల్లర్లు జరిగితే, మణిపూర్లో అల్లర్లు జరిగితే ఎందుకు మీ ప్రధానమంత్రి రాలేదు? ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు పోరాటం చేస్తుంటే వాళ్ళపై కాళ్ళు దొక్కించి వాళ్ళని చంపేసారు. మీరా కాదా? కూర్చున్నారని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మేము ఎక్కడ పోయినామని అన్నారు. మరి ఒకసారి ఆ కళ్ళద్దాలు ఉన్నాయి కదా, ఒకసారి తుడుచుకొని చూడాలి అధ్యక్ష. అధ్యక్ష, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ పర్యటనకు పోతే అక్కడ ప్రజలు మా ఊరిని తెలుసుకొని అక్కడ ఉన్న ప్రజలను ఢిల్లీ తీసుకుపోయి గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి ముందు, ప్రియాంక గారి ముందు, రాహుల్ గాంధీ గారి ముందు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళతో కలిసి తిని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధ్యక్ష. అది మా రెస్పెక్ట్ ప్రజలల్లో, మీ తీరు కాదు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువైందని ఈరోజు ప్రశ్నిస్తున్నా. సరే, మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు, ఇండియా వర్సెస్ చైనా యుద్ధం అప్పుడు ఏ పార్టీ ఉన్నారు, ఎవరు పవర్లు ఉన్నారు, ఎవరు రాష్ట్ర ప్రధానిగా ఉన్నారు, రాష్ట్ర ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు?
ఈ దేశానికి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ ఆర్మీ నిట్టుగా ఇట్లా నీల్ డౌన్ చేసి అయ్యా మీ ఇండియాతో మేము కొట్లాడలేము, మీ భారత సైనికులు చాలా మొండి పట్టుదలతో ఉన్నారు, దానికి మీతోని పోరాటం మాకు కాదు అని చెప్పి వాళ్ళ గన్లని మాకు సరెండర్ చేసి భారతే గెలిచిందని వాళ్ళే చెప్పుకునే విధంగా ఉండేది అధ్యక్ష. అంత పవర్ మేము మా సైన్యులకు కల్పించాం. మీకు సర్జికల్ స్ట్రైక్స్ పేరు చెప్పి సైనికుల మరణాలు మేము ఎప్పుడు కోరలే అధ్యక్ష. అధ్యక్ష అది మీ సైనికులు కాదు, మన సైనికులు అని చెప్పాను అధ్యక్ష. భారతదేశంలో ఒక కాంగ్రెస్ సైనికులు మాత్రమే లేరు, భారతదేశంలో భారత సైనికులు మాత్రమే ఉన్నారు అధ్యక్ష. మీరు దాన్ని వేరు మాత్రం చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష, కానీ రైతుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అధ్యక్ష? 10 ఏళ్ల పాలన చేసిన అధ్యక్ష, పంటలు పండించుకోవడానికి ఒక వరి పంట మాత్రమే వేయాలని అంటున్నారు అధ్యక్ష. కానీ వరి పంట పండిన తర్వాత దానికి సరైన మద్దతు ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇదేనా వారి పనితనం? ఎండిపోయిన చెరువులు, ఆగమైన బతుకులు, ఆకలి కడుపు మంటలు, రైతు పెట్టిన కన్నీరు, గంజికి గది లేని బతుకులు, కరెంటు కోతలు, పాడైన పంటలు, అన్నిటికీ 57 ఏళ్లలో చేయలేని కష్టాలను 10 ఏళ్లలో తీర్చింది మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ పచ్చదనాన్ని కోరింది మేము. తెలంగాణని నిజమైన ఒక రాజులా, ఒక రైతే రాజని చెప్పిన ప్రభుత్వం మాదధ్యక్ష. ఇప్పుడు మీరా మమ్మల్ని ప్రశ్నించేది. 10 सालों में जो बीआरएस पार्टी ने जो काम करके दिखाया है, आधे तो काम अधूरे हैं, मगर हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी जी के अधिनियम में जो 10 सालों में नहीं हो सका वो 100 दिन में संकल्प लेने का संपूर्ण सफलता से पूर्ण करने का संकल्प लिया है हमारे मुख्यमंत्री जी। आईटी शाखा मंत्री ने कहा है कि 10 सालों में जो काम किया है वो 100 दिनों में करे थे, लेकिन जो काम हुए वो असफल रहे। अभी तक जो आरटीसी के बारे में वो एक चर्चा चल रही है, जो मंडल में जो पूरे इसमें बहुत नुकसान हुई है आरटीसी के बारे में। 3,000 करोड़ पर वन डे, 3,000 करोड़ एक दिन के नुकसान हो रही है गवर्नमेंट को। उसके बारे में क्या बोलना चाहते हैं? हम संभाल लेंगे, मगर प्रजा के लिए नुकसान होना ये जरूरी है या गवर्नमेंट के लिए नुकसान जरूरी है? तो गवर्नमेंट कौन भरते हैं? पूरे राष्ट्र के प्रजल भरते हैं, पूरे हमारे भरते हैं। जो टैक्स के रूप में आप कलेक्ट करते हैं वो समझ लेना चाहिए, आप समझना चाहिए कहां से पैसे ले रहे, जनों से ले रहे, हमारे से ले रहे हैं। आपकी गवर्नमेंट नहीं ले रही, आप नहीं ले रहे, आप घर से नहीं कर रहे। भारत देश में अभी तेलंगाना इतने कर्ज में डूबा हुआ है, ये बीआरएस सरकार की वजह से। आप इसके बारे में क्या बोलना चाहते हैं? पूरे भारत देश में 29 राष्ट्र है, उसमें से 22 नंबर 22 है अपना, 29 नहीं 28 या 29, लेकिन हमारा नंबर है 22। जो हम वो लोन लिए थे उसके बारे में 22 है, लेकिन वो हमारे लिए नहीं लिए है, वो राष्ट्र के जनों के लिए लिए है। वो अभी आप जो रह रहे हैं राष्ट्र भवन, वो कौन बने? हम है, जो हमारे लिए नहीं है और राष्ट्र के लिए। इससे पहले बीआरएस की सरकार में राष्ट्र भवन में प्रजा को जाने का अनुमति नहीं था। हमारे रेवंत रेड्डी आए जब से प्रजा को अनुमति देने का संकल्प लिया है कि हम जब हमारे कार्यकर्ता है, हम डायरेक्टली जनों के लिए हम नहीं लेना चाहते हैं। जो कुछ भी होना वो हमारे तक नहीं आना, वो उधर ही खत्म हो जाना। जो कुछ भी हो उनको होना चाहिए, वो हो जाता चाहिए। हमारे लिए आए तो हमारे कार्यकर्ता अच्छे नहीं है बोल के जवाब है अध्यक्ष। अध्यक्ष 60 ఏళ్ళు కొట్లాడి తెచ్చిన తెలంగాణని దొరల గడిళ్ళలో బంధించుకున్నది ఎవరు? తెలంగాణ తల్లిని బంధించిన దొరల గడిళ్ళలో మేము వచ్చిన మొదటి రోజు గడిల బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని బడికి వచ్చినాం. ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సంవత్సరం తెలుసుకుంటున్నాం. మీ ప్రభుత్వం ఏనాడన్న రైతులను కలిసింది అధ్యక్ష? ఏనాడు మీరు రైతులను కలవాలి? తెలంగాణ తల్లి గడిళ్ళలో దాచిపెట్టిన వీళ్ళు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఇదేం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారా? మరి రైతులను కలవాల్సిన అవసరం మాకు రాలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి లోటు రానియలేదు అధ్యక్ష. వారికి రైతు బంధు ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, ప్రతి ఒక్కరికి కల్పించాం. వాళ్ళు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మేము
అడుగుతలేము అధ్యక్ష. వాళ్ళు చేస్తారు అధ్యక్ష, మిమ్మల్ని చేస్తారు అధ్యక్ష. మీరు రైతు భరోసా ఇస్తా అన్నారు అధ్యక్ష. రైతు భరోసా 9 తారీఖు ఇస్తా, రైతు బంధు ఇస్తా అన్నారు కానీ రైతు భరోసా ఇచ్చారు అధ్యక్ష. రైతు బంధు ఏమైంది అధ్యక్ష? దానికి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. రైతు రుణమాఫీ ఇచ్చారు కానీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రతిపక్షాలు వాళ్ళు రైతే రాజు అన్నారు. రైతే రాజు అంటే ఏంటి అధ్యక్ష? రైతు పొలానికి నీళ్లు లేక పొలం గట్ల పైన పురుగుల మంది చచ్చిపోతున్నారు, పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. అదేరా రైతు రాజు అంటే? మీ ప్రభుత్వంలో జరిగిన అట్లాంటివి మీ యొక్క 50 సంవత్సరాల ప్రభుత్వంలో నీళ్లు లేక కరెంటు లేక చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. రైతు నల్ల చట్టాలను అమలు చేసింది బీజేపీ ప్రభుత్వం. రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 1000 మంది కిసాన్, 1000 మంది రైతులు, భారతదేశంలో రైతులు ఢిల్లీ సరిహద్దులలో 6 నెలలు మంచుకు, చలికి, ఎండకు, వానకు తడుచుకుంటా కొట్లాడుతానని చేస్తే అప్పుడు రైతులు చనిపోతుంటే, రైతులు ఏడుస్తుంటే దేశ ప్రధాని కనీసం పట్టించుకోలేదు అధ్యక్ష, పట్టించుకోలేదు. ఈవేళ వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. కష్టపడి రైతు ఎండ వానకు కష్టపడి పండించినటువంటి పంటలు చివరికి వచ్చి పంటను కోసుకొని పోయి మిల్లర్ల ముందట పోస్తే తడిచి ముద్దైనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉన్నది. అప్పుడు ఎందుకు కొనలేకపోయారు అని నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇది జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నుంచి మేము మొదలు పెడతాం. అధ్యక్ష, రైతు బీమా, రైతు బంధు అన్ని ఇచ్చారు అధ్యక్ష. కానీ దానిలో ఉన్న భూములను కూడా వారు లాగేసుకున్నారు అధ్యక్ష. అది ఎందుకు అధ్యక్ష? श्रीनिवास जी ने, माननीय श्रीनिवास अपोजिशन लीडर ने कहा कि हमारे ऊपर दया दिखाओ. दया किस लिए? भ्रष्टाचार बनाने के लिए. और इससे पहले 2020 में केसीआर जी ने कहा था कि भारत देश का संविधान बदलना है. इससे पहले कांग्रेस गवर्नमेंट में जितनों महान जनों ने, बहुत डॉक्टर बी आर अम्बेडकर जी ने और कॉन्स्टिट्यूशन कमेटी ने इतना बड़ा राज्यांग हम पूरे भारत देश में ही नहीं, ये केसीआर गवर्नमेंट रखती है. किस लिए रखती है? बदलने का हमारा हाथ में नहीं है. उसका तरीका अलग रहता है. जो पार्लियामेंट में बिल पास होता है, जो ही एक्ट बनता है, जो पार्लियामेंट में बिल बनता है उसको पास करके एक्ट बोलते हैं. वो हमारा हाथ में काम नहीं है, हम कर नहीं सकते, हम बोली भी नहीं है. ये बदलने की सोच आपने रखी. एक्सपर्ट जनों ने इसके ऊपर, प्रेसिडेंट और राष्ट्रपति जनों, बहुत जनों ने कहा जब आपकी सरकार कुछ सुनने के लायक थी नहीं, इसलिए अब संविधान को बदलने निकले थे. और ये क्या खाक राष्ट्र चलाएंगे तेलंगाना. మొన్న పూలే ఒక రైతుకు ఇక్కడ కనుభవం మీద పాము కాడేసింది అధ్యక్ష. ఇట్లనే ఒక మనిషి వచ్చి అన్న ఇక్కడ ఏమైందని అడిగితే ఇక్కడ కాడేసింది అన్న అంటే ఎక్కడ కాడేసిందని అడిగితే కనుభవం మీద అన్నాడు. అయ్యో గోతనే కనుభవం అన్నాడట ఆయన. చెట్టాన మనిషి ఏమైందంటే ఇక కనుభవం కూడా ఎందుకు? మా ప్రభుత్వం అందుకు గాను మా మంత్రివర్గంకి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మేము ఇచ్చిన హామీ ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అన్న మాట ప్రకారం తెలంగాణ యువతకి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. దానిలో ఎటువంటి సందేహం లేదు ప్రతిపక్షాలకు. మా ప్రభుత్వం రాగానే మొదటిగా స్టాఫ్ నర్స్ అనే పోస్టర్ని ఫుల్ఫిల్ చేశాం అధ్యక్ష. దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ అని ఫుల్ఫిల్ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత గ్రూప్ 1, 2, 3, 4ని అమలు చేస్తాం అధ్యక్ష. ఇలా క్రమంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్నింటినీ సరిగ్గా లెక్కలు తీసుకొని వాటన్నింటిని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా ప్రభుత్వానికి ఎంతగానో ఉంది అధ్యక్ష. చూడండి అధ్యక్ష, మీరు ఉండే చూసేందుకే అంటే మీరు చూసేది తప్ప చేసేది ఏం లేదు. మీరు చేసేది అంతా మీ ప్రజలు ఇస్తే మీరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు. పెండింగ్లో పూర్తి కాని పనులన్నింటినీ మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. అవినీతి చేసిన వాళ్ళపై ఖచ్చితంగా, మరోసారి చెప్తున్నా, ఇక్కడ వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ అవినీతికి పాల్పడే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా మేము వదిలిపెట్టాం. ఏర్లై పారుతున్న మద్యం, గాంజాయి, డ్రగ్స్, సిగరెట్స్, గుట్కా, మట్కా ఈ దుకాణాలన్నింటినీ బంద్ చేపిస్తాం. పబ్బులు, క్లబ్బులు కూడా బంద్ చేసి పెడతాం అధ్యక్ష.
తెలంగాణను స్వచ్ఛతంగా మేము పునర్నిర్మాణం చేస్తాం. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం మాతోనే సాధ్యమవుతుంది అధ్యక్ష. ప్రజా సమక్ష, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. పోతున్నారో ఒకసారి మాకు చెప్పగలరు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి. అందరికీ ఉచిత ప్రయాణం కూడా అందించాలని చూస్తున్నాం అధ్యక్ష. చేస్తారు కానీ ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వరకు దాటే వరకు రైల్వే సంగతి ఏంది? ఆ వ్యాపార పనులు రైల్వే వల్ల గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా, రైల్వే సంగతి ఏందని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ద్వారా రైల్వేకి 500 కోట్లు జక్లేర్ నుండి కృష్ణ న్యూ రైల్వే లైన్ మేము ఏర్పాటు చేయబోతున్నాం సెంట్రల్ నుండి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మాత్రమే ఇచ్చారు, ట్రైన్లు ఇవ్వలేదు. ఒకవేళ గిట్ట మాకు ట్రైన్లు గిట్ట ఇచ్చి ఉంటే మీ బీజేపీ ప్రభుత్వం గిట్ట మాకు ఇచ్చే ఆలోచనలు ఉంటే మేము ఖచ్చితంగా కూడా అది కూడా ఏదో ఒకటి చేస్తాం అధ్యక్ష, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే వీళ్ళు వందే భారత్ అనే ఒక రైలుని స్టార్ట్ చేసిండ్రు అధ్యక్ష. ఏనాడన్నా వందే భారత్ రైల్లో ఒక లేనివాడో ఒక మధ్యతరగతి వాడో కూర్చునే సౌభాగ్యం వీళ్ళు కల్పించిండ్రా? ఈ దేశంలో ఉన్న ప్రతి ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసాం. చిన్న తరగతి నుంచి వెళ్ళి పెద్ద తరగతి దాకా అందరు కూర్చునేటట్టు అందరు ప్రయాణించే విధంగా మేము చేసాం. వాళ్ళ పథకాలు కేవలం ఉన్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి తప్ప లేని వాళ్ళ పథకాలు పనిచేయవు. వందే భారత్ అనే ట్రైన్లో లేనివాడు ప్రయాణించని లేని స్థితికి వాళ్ళు తెప్పించారు. ఇంకా వాళ్ళ ట్రైన్ల గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. లక్షల మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకసారి చెప్పండి. కొత్త రోడ్లు వేయడానికి మా కమిటీ నుంచి వెళ్ళి అంతా సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. 8 కిలోమీటర్ల హైవే, 90 కిలోమీటర్ల హైవే ఖమ్మం నుంచి విజయవాడకి మన ఆల్రెడీ పిఎం నరేంద్ర మోడీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను బీఆర్ఎస్ వాళ్ళని అడిగింది భూములను ఎందుకు లాక్కున్నారని అడిగాను అధ్యక్ష. భూములను లాక్కొని 100 ఎకరాలు ఉన్నవాడు పేదవాడు అధ్యక్ష. పేదవారికి ఇది చేశాము, అది చేశాము, రైతు బంధు ఇచ్చాము అని అన్నారు అధ్యక్ష. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నవాడి కన్నా పేదవాడా అధ్యక్ష? ఎప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు పేదవాడిగా గుర్తింపు తీసుకుని వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎప్పుడు పేదవాడు కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఎవరు అధ్యక్ష? అధ్యక్ష, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదని దాన్ని దోచుకున్నది మీరు అధ్యక్ష. అధ్యక్ష, చెరువులు, కుంటలు రైతులకే మేము సహాయం చేస్తున్నాం అధ్యక్ష. ఖాళీ స్థలం ఉన్నదని దాన్ని దోచుకుంటలేము. దాన్ని నీటి సహజగా ఎట్లా మార్చాలో చూస్తున్నాం అధ్యక్ష. అది అధ్యక్ష మా ఘనత. అధ్యక్షుడు పార్టీలో మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఇద్దరు దొంగలే అధ్యక్ష. ఇటు భూములు దొంగలించాయి, ఇటు భూములు దొంగలించాయి. మేమేం చేయాలి అధ్యక్ష? ఇక ధరణి ప్లేస్ ల్యాండ్ రికార్డ్స్ భూమి అని మీ అందరికంటే ముందు ధరణి పెట్టింది ఎవరు? బీజేపీ పార్టీ కాదా? మీరు స్టేట్లకి ఇన్వైట్ చేయలేదు, మా దాన్ని కాపీ చేసిరు. మీరు దాన్ని స్టేట్లకు ఇన్వైట్ చేయలేదు, స్టేట్లో తీసుకోలేదు కాబట్టి మా పనులు రైతులకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో మీరు అట్లా తీసుకుంటే మా ధరణి ద్వారా ఇంకా ఎక్కువ లాభం కూడా మీ రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. దొంగలు లంగలు కలిసి ప్రతి పైసా తీసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్తారు. ఎవరు దొంగలు అధ్యక్ష? ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు లేచి మాట్లాడాల ఇంగిత జ్ఞానం లేదా వాళ్ళకి? బీజేపీ నేత చెప్పిండ్రు ఇది ఏమో స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఇన్వైట్ చేయలేమో చేయలే. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ని కట్టినప్పుడు మొత్తం అన్ని పార్లమెంట్లో జరిగే సమావేశాలు అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఈవెన్ ప్రెసిడెంట్ కి కూడా ఇన్వైట్ చేయలే. ఇది మీ బీజేపీ గవర్నమెంటా? సభ సమయం ముగిసింది. సభకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఇంతటితో సమావేశం ముగిసింది. శాసనసభ సమావేశాన్ని అత్యద్భుతంగా నిర్వహించినటువంటి విద్యార్థులకు అభినందనలు. సమకాలీన మరియు ప్రతిపక్ష విపక్షాలు స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. నేటి యువతలో మనం అసలు నిజంగా చాలా గర్వించే విషయం ఏంటంటే వాళ్ళు చాలా ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారు. అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది వీటన్నిటిపైన చాలా చక్కగా మాట్లాడారు.
ఇలాంటివి ఇంకా చాలా జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి మనకు సొసైటీలో కొన్ని జరిగినప్పుడు విద్యార్థుల్లో రాజకీయ వ్యవస్థ పైన అవగాహన కలిగి వారు కూడా రేపు భవిష్యత్తులో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, అలాగే ప్రధానులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి విద్యార్థుల నుంచి జశ్వంత్ మాట్లాడతాడు. తర్వాత గౌరవనీయులైన జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నా కూడా మనం రాజకీయాలకు వచ్చి మన యొక్క దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి కానీ సంక్షేమ రంగంలో కానీ ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ధన్యవాదాలు. అండ్ ఆఫ్ ద స్టేజ్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్కి కృషి చేసిన మా గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు, ఏటీపీ గారు, మా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ శ్రీ సురేందర్ సార్ గారు, మా సోషల్ డిపార్ట్మెంట్లో భాగమైన సమతా మేడం గారు మరియు అందరు సోషల్ టీచర్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేవలం ఈ రోజే ఎందుకు పెట్టడం అనే ఉద్దేశం కూడా మాకుంది. రేపటి నుంచి ఇంటర్, కాలేజ్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ సైన్స్ కాబట్టి వాళ్ళ ప్రాక్టికల్స్ అనేది వాళ్ళకి సపరేట్ స్టైల్ ఉంటుంది. యాజ్ ఏ ఆర్ట్స్ స్టూడెంట్స్ మా ల్యాబ్ కానీ మా ప్రాక్టికల్స్ కానీ ప్రజాస్వామ్యం, ప్రజలే మా ల్యాబ్, ప్రజాస్వామ్యమే ల్యాబ్. కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రాక్టికల్స్ అనేది వాళ్ళకు ఉంటే ఈరోజే మేము ప్రాక్టికల్స్ మేము చేసుకుందాం. చూసారుగా ప్రతి ఒక్క విద్యార్థి రాజకీయాల్లోకి వస్తే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ మరో కొత్త రాష్ట్రంగా, కొత్త దేశంగా పనికొస్తుంది. అలాగే ఇంతటి సమయాన్ని కల్పించిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. I heartily thankful to the principal sir to support us to make the mock assembly successfully, and I wish that today as our actors as ministers and CM and speaker in our school as a mock assembly, so I hope that tomorrow this today's minister would be the ministers is the cabinet in the reality, would be the reality is the cabinet minister, and to change the future for the upcoming generation. Thank you. And our lecturer civics sir, and I special thanks to my friends. ఒక దేశం బాగుపడాలంటే అందులో విద్యా వైద్య ఆరోగ్య శాఖ బాగుపడాలి. అందుకోసం మన దేశం ముందుకుంటుంది. అలాగే పెంచాలని కోరుతూ థ్యాంక్ యూ. Madam and my friends, thank you so much, and we are feeling happy and proud to perform like this, and we are enjoyed it. Thank you so much. Okay. Good morning all. Good morning sir. సో చాలా చక్కటి అసెంబ్లీని చూపించారు, తెలంగాణ అసెంబ్లీని. అందరూ కూడా ఈ స్క్రిప్ట్స్ కూడా మీరే రాసుకున్నట్టు తెలిసింది. సో సమకాలీన అంశాల పట్ల మీకు చక్కని అవగాహన ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అండ్ అసెంబ్లీని ఫాలో అయ్యి ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారో అవన్నీ కూడా మీ పాత్రల్లో చక్కగా పోషించేదని. సో ఇట్లాంటి మాక్ అసెంబ్లీస్ అనేటువంటివి నిజంగా కూడా విద్యార్థుల్లో అసెంబ్లీ పట్ల, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల పట్ల ఒక అవగాహన అనేటివి కల్పిస్తాయి. అలాగే ప్రజా సమస్యల మీద కూడా ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే సూచనలు ఏంటంటే, అంటే మామూలుగా అసెంబ్లీ సమావేశాలు ఎట్లా అయితే అయిపోయో మీరు కూడా అట్లాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజా సమస్య అనేదాన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందంటే దేనికి ఒక స్పష్టమైనటువంటి పరిష్కారం అనేటువంటిది దొరకదు. అంటే మనము
న్యాచురల్గా అసెంబ్లీ సమావేశాలు చూసినా కూడా ఆరోపణలే తప్ప అసలైనటువంటి పరిష్కారం అనేటువంటిది సమస్యకు ఎంతవరకు దొరుకుతుంది అనేటువంటిది అది. ఎందుకంటే పరిష్కారం దొరకాలంటే ఒక పాలసీ అనేటువంటిది అసెంబ్లీలో తయారు కావాలి. దానికి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు, చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే మనము ఒక ప్రశ్నించేటప్పుడు ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఒక ప్రతిపక్షం ప్రశ్నించి అమలవుతున్నాయి లేదు అనేది స్పష్టంగా దాని గురించి లోతైనటువంటి అధ్యయనం చేసి అది గవర్నమెంట్ దాని గురించి ఏం చేస్తుంది, ఆ చేసేది కూడా ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఒక మంచి పథకం వచ్చినా కూడా దాన్ని అభినందించగలిగే స్థాయిలో ప్రతిపక్షం ఉండాలి. అలాగే ప్రతిపక్షం ఏదైనా ప్రశ్న వేసినప్పుడు అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది, అది నిజం అనిపిస్తే ప్రభుత్వం కూడా దానికి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాలి. కానీ మీరు అప్పుడు అది చేసారు, మీరు ఇప్పుడు ఇది చేసారు, గతంలో అది చేసారు అంటే గతంలో ఏం చేసినా కానీ దానికి సంబంధించి ఇప్పటి ప్రజలకు దానికి ఒరిగేది లేదు. గతంలో ఆత్మహత్యలు జరిగినాయి, గతంలో ఇది జరిగినాయి అన్నప్పుడు దాంతో ప్రస్తుతం దానికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది రెండు కూడా అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలనో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అండ్ మీరు విద్యార్థులుగా ఒక అవగాహనకు రావాలంటే నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇట్లాంటి మాక్ అసెంబ్లీలు స్టార్టింగ్ నుంచి కండక్ట్ చేసుకుంటూ ఇందులో ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో కూర్చున్నారో వాళ్ళు తర్వాత అసెంబ్లీలో పాత్రలు చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు రెండు వైపుల నుంచి మీకు అర్థమవుతూ ఉంటుంది. అట్లా అని చెప్పి రాజకీయాల్లో పార్టీలు మారమని కాదు. ఇప్పుడు పార్టీలు కూడా సహజంగా మారుతున్నారు. అంటే ఒక సిద్ధాంతంతో వెళ్ళినప్పుడు అవతల వాళ్ళని విమర్శించిన వాళ్ళే మళ్ళీ వాళ్ళైనటువంటి పదజాలంతో తిట్టేవి కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నిటిని కూడా మీరు చక్కగా అబ్జర్వ్ చేసినట్టుగా కనపడుతుంది. కాబట్టి మీ పర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా మీరు రాసుకోవడం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మన అసెంబ్లీ ఎట్లా ఉన్నదో దాన్ని ప్రతిబింబించారు. తర్వాత చేయబోయే కార్యక్రమాల్లో నా సజెషన్ ఏంటంటే అసెంబ్లీ అంటే అసలు ఎట్లా ఉండాలనో మీరు దాన్ని ఆ రకంగా స్క్రిప్ట్ తయారు చేసుకోమని నేను మిమ్మల్ని కోరుతాను. అంటే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అనేటువంటి ప్రజలకు ఏం చేస్తారని చెప్పడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. రెండూ ఉంటాయి. కాబట్టి అట్లా మనము ఎక్కువ ఆరోపణల మీద కాకుండా పాలసీస్ మీద డిస్కషన్ వచ్చే రకంగా ఒక స్క్రిప్ట్ అనేటువంటిది అంటే అసెంబ్లీ అంటే ఎక్కడ కూడా కావాలి, అరిచే గొంతుకలు కావాలి, రైట్. సో కాబట్టి మనం అరవడం వల్ల ఏమవుతుందంటే సమస్య ఎందుకు వెళ్ళిపోతుంది, నువ్వేం చేసినావు అని, రైట్. సో అట్లా అది చర్చ కాదు, దాన్ని ఏమంటాము వాదోపవాదాలు, రైట్. సో ఈ వాదన ఎప్పుడైతే ఉంటుందో అసలు సమస్య మరుగుపడిపోద్ది, ఎమోషన్స్ రేజ్ అవుతుంది. ఒక పార్టీని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు ఎమోషన్ ఉంటుంది, దాన్ని ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళకు ఎమోషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఓన్లీ ఆ ఎమోషన్స్ మాత్రమే వస్తుంటాయి తప్పితే అసలు సమస్య అనేటువంటి దాని పరిష్కారం అనేటువంటిది పోతుంది. కాబట్టి మనకి వాదన కాకుండా ఏం కావాలి, ఏం జరగాలి, అట్లీస్ట్ అసెంబ్లీ లాంటి ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, వాదనకు బదులుగా ఏం జరగాలి, మనకు చర్చ జరగాలి. ఒక పాయింట్ తీసుకున్నామంటే అదే పాయింట్ మీద చర్చ కూడా ఏ దిశలో జరగాలి చర్చ. అందరూ ఉన్నది ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండేది ప్రజాప్రతినిధులు, ప్రజల బాగు గురించి ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ప్రజలకు జవాబుదారీ. కాబట్టి ఆ ప్రజల కోణంలో ఆలోచించి అసలు సమస్య ఏంటిది, అది ఇంకా సమస్యగా ఎందుకుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, దానికి ఆ పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, సో అట్లా పరిష్కరించే దాంట్లో వచ్చే దానికి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రతిపక్షం మీద సూచనలు ఉంటే
చేయడం, ఇట్లాంటి ఒక అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు నిజంగా మేలు కలిగేటటువంటి పాలసీలు వచ్చే విధంగా సో ఉండాలనేది మీరు నెక్స్ట్ మాక్ అసెంబ్లీలో మాక్ పార్లమెంట్లో చేస్తారని ఆశిస్తూ, అట్లాగే ఇదే రకమైనటువంటి ఒక అవగాహనతో రేపు మీలాంటి యువకులు ఒక స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైన భావజాలం, స్పష్టమైన సిద్ధాంతం అనేటువంటిది, ఏ సిద్ధాంతమైనా ఏదైనా ఏ భావజాలమైనా కాలంతో పాటు మారాలి, రైట్? ప్రజలకు అనుగుణంగా మనం మారుతూ ఉండాలి తప్పితే ఏదైనా గతిశీలత అంటాం కదా, రైట్? అక్కడే ఉండి నేను ఇదే పాత సిద్ధాంతాన్ని పట్టుకుంటా అంటే అది ఎప్పటికీ నడిచేది ఉండదు. కాబట్టి మనము మార్పు వస్తున్నప్పుడు, ప్రపంచం మారుతున్నప్పుడు మనం కూడా మారుతూ మన యొక్క భావజాలాన్ని ప్రజలకు అనుగుణంగా మార్చుకుంటూ మీరు కూడా ఒక అవగాహనతో ముందు మీరు కూడా మంచి ప్రజాప్రతినిధులుగా, ప్రజా నాయకులుగా ఎదగాలని ఆశిస్తూ జై హింద్, జై తెలంగాణ. మీరు మాకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇది మనం ఫస్ట్ పెట్టుకున్నటువంటి మాకు అసెంబ్లీ మున్నటువంటి స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ చాలా కష్టపడి రాయడం జరిగింది. అందులో కోఆపరేటివ్గా ఆ టీచర్స్, ఎడిట్ మేడం అందులో తమవంతు పాత్రలో పోషించడం జరిగింది సార్. నెక్స్ట్ దాంట్లో మాత్రము ఇప్పుడున్నటువంటి సమకాలీన అంశాల పైన చర్చ జరపడానికి మేము అందరం కూడా ముందుంటాం సార్. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. దానికి సహాయ సహకారాలు కూడా కావాలని థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే ముందుగా విద్యార్థులందరికీ కూడా ఇంత సపోర్ట్గా ఎఫర్ట్ పెట్టి ఈ కార్యక్రమాన్ని రన్ చేయడానికి ముందు ఉండి నడిపించిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఇందులో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ పిల్లలు కొద్దిగా ఎక్కువ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ పిల్లలు దీన్ని ఇన్స్పైర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం, ఎందుకంటే సెకండ్ ఇయర్ పిల్లలు నెక్స్ట్ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఇంకెక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ముందు చాలా చక్కగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాని నుంచి ఒక ఫలితం వచ్చే దిశగా ఇలాంటి అర్థవంతమైన చర్చ జరగాలని చాలా గొప్ప సూచన చేశారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు లేదా మన అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా, విపులంగా చర్చించిన తర్వాతే అవి చట్టాలుగా సమాజంలో అది అమల్లోకి వస్తాయి. అలాంటి చర్చ జరిగేటటువంటి చర్చా వేదికను మీరందరూ కూడా చాలా తక్కువ సమయంలో విత్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఆ పాత్రలను పోషించడం అనడం కరెక్ట్ కాదు, జీవించాలి. సో అంత షార్ట్ పీరియడ్లో మీరు డైలాగ్స్ ప్రిపరేషన్ కానీ ఎవ్రీథింగ్ ద రోల్ విచ్ ఆర్ యూ లీడ్. So that's very appreciate for you to each and everyone who participate in this mock assembly. And as well as also, I think this is the first time to conduct in the NJP Nakshalpet this program. And as well as also, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా కండక్ట్ చేస్తే పిల్లలకి వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అసలు ఒక పొలిటీషియన్ సో రాష్ట్ర శాసనసభలో ఎలా చర్చలు అనేటటువంటివి జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదే ఎక్స్పెక్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో మనకి ఇప్పుడు మన స్టడీ కండక్ట్ అయిన తర్వాత ఎలాగైతే ఒక ప్రొఫెషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లైక్ లాయర్, టీచర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెషన్ లాగా ఫీల్ అవుతారో, సో ఈ పొలిటీషియన్ని కూడా అంతే రెస్పెక్టబుల్గా ఒక ప్రొఫెషన్ లాగా ఫీల్ అయ్యి మేబీ ఐ హోప్ సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో యూ విల్ బి బికమ్ ద పొలిటీషియన్స్. సో మీరు కూడా మీ నుంచి మన గ్రూప్ తరఫు నుంచి చాలా మంది కూడా రంగంలోకి రావాలని, సో ప్రజల యొక్క సమస్యలని సో సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి, సో మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ ముందుకు నడిపించడానికి కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.